హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. నా మార్నింగ్ నాది బ్రష్ అయిపోయిందండి. సో బాబుకి కూడా బ్రష్ వేపిస్తున్నాను అనమాట. ఇక్కడ కొన్నిసార్లు వాడేస్తాడు, కొన్నిసార్లు నన్ను అడుగుతాడు వేపించమని చెప్పి. సో చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడో బ్రష్. ఎన్నో మాటలు చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్ళి బ్రష్ వేయించాలి. చాలా అంటే చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. అండ్ బ్రష్ వేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటాడు అండ్ ఫేస్ వాష్ కూడా చేసుకుంటాడు అనమాట. ముందైతే బ్రష్ వేసుకున్న వెంటనే స్నానం చేసి టిఫిన్ తినేవాడు. బట్ ఈ మధ్య బ్రష్ వేసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ పోయేటప్పుడు స్నానం చేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా అల్లరి పిల్లోడు తయారైపోయాడు. సో నేను ఇంకా బ్రష్ వేయించేసాను బాబుకి. నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. దోశపిండి కొంచెమే ఉంది. సో దానికోసం అని చెప్పి పొంగనాలు చేస్తున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేస్తాను అనమాట. అండ్ యాక్చువల్గా టర్మరిక్ కూడా వేస్తాను. బట్ టర్మరిక్ వేస్తే బాబు తినడని చెప్పి నేను టర్మరిక్ వేయకుండా ఊరికే అలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నాను అనమాట. సో చూడండి, నేను ఇక్కడ పొంగనాలు చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మీరేం టిఫిన్ చేశారు ఇవాళ మార్నింగ్ చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో, ఓకేనా? సో చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాను పొంగనాలు. నాకు ఇలాంటి టిఫిన్స్ అయితే చాలా త్వరగా అయిపోతాయి. ప్లస్ బాబు కూడా లైక్ చేస్తాడనమాట. కొత్త టిఫిన్స్ ఏమన్నా ట్రై చేస్తే వాడు అస్సలు తినడు. సో దానికోసం అని చెప్పి ఇడ్లీ పిండి కానీ లేదంటే దోశ పిండి కానీ ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో. అండ్ ఒక పక్కన టీ కూడా అయిపోయింది. సో టీ అంతా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. చూసారు కదా నేను ఎంత పెద్ద గిన్నెకి చేసేస్తానో టీ. సో మా హస్బెండ్ ఇంట్లో ఉంటే తను తాగుతూ ఉంటాడనమాట 2 అవర్స్కి ఒకసారి అలా. సో ఈవినింగ్ వరకు తాగుతాడు ఆ టీ. సో నేను కొంచెం ఎక్కువే క్వాంటిటీ చేస్తాను. అసలు నేను ఒకటే ఉంటే అసలు టీయే చేసుకోను అనమాట. అండ్ నేను ఒక పక్కన చిన్న గ్లాస్లో టీ పెట్టుకొని ఒక పక్కన బాబు కోసము పొంగనాలు చేస్తున్నాను. ఫస్ట్ ఇదంతా బాబు కోసం చేస్తాను. ఆ తర్వాత వాడికి తినిపించేసి ఆ తర్వాత మేము చేసుకొని తినేస్తామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇవాళ నేను పొంగనాలు చేశాను. అంటే లెఫ్ట్ ఓవర్ దోశపిండితో చేశాను అనమాట. లాస్ట్ రోజు దోశపిండి వేస్తే అంత బాగుండదు, కొంచెం పుల్లగా అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి దోశపిండి ఉంటే లాస్ట్ డే ఇలా చేస్తానన్నమాట నేను పొంగనాలు. సో నేను టీ తాగేశాను అండ్ పొంగనాలు కూడా చేసేసాను అనమాట. సో ఇవన్నీ నేను బాబుకు తినిపిస్తాను. సో బాబుకు తినిపించేసి వాడిని రెడీ చేసేసి వాడిని స్కూల్కి పంపించేసేయాలి. ఇప్పుడు అరౌండ్ టైం 8 అయిపోయిందనమాట. సో లెట్స్ సీ ఏం జరుగుతుందా అని చెప్పి. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి. నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ చేశాను అనమాట. లైక్ వెజ్ రెసిపీ చూడాలనుకుంటున్నారా లేకపోతే నాన్ వెజ్ రెసిపీ చూడాలనుకుంటున్నారా అని చెప్పి. సో 80% మెంబర్స్ మాత్రము నాన్ వెజ్ రెసిపీని చూడాలనుకుంటున్నారా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో నేను ఇవాళ నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నాను. లైక్ కొంచెం డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో నార్మల్ చికెన్ కర్రీ లేకపోతే చికెన్ ఫ్రై ఇలా ఎందుకు అని చెప్పి డాబా స్టైల్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ డాబా స్టైల్లో చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. సో దానికోసం అని చెప్పి నేను ఇవాళ డాబా స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. చూసారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు చేశాను, వాడికి తినిపించేసాను అనమాట బాబుకి. వాడిని స్కూల్లో డ్రాప్ చేసి కూడా వచ్చేసాను. సో నేను ఇప్పుడైతే కొంచెం షర్బత్ తాగుతున్నాను అనమాట. ఇంట్లో షర్బత్ ఉంది, నన్నార్ షర్బత్ కడప నుంచి తెప్పించాను అనమాట. జస్ట్ హాఫ్ లెమన్ మంచిగా స్క్వీజ్ చేసేసి, నేను సోడా వేసుకోను, నాకు ఇష్టం లేదు. సో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం షర్బత్ వేసుకొని కలుపుకున్నాను అనమాట. సో అది తాగుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. చాలా ఫ్రెష్గా చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది టైము. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకూడదు, చాలా త్వరగా చేసేసేయాలి వంట. ప్లస్ మిషన్లో బట్టలు వేయాలి, అవి ఆరేయాలి, ప్లస్ చాలా పని ఉంది. సో నా పని అంతా చూద్దరు నేను నేనేం చేసేస్తాను ఈరోజు. సో ప్రెసెంట్ అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. సో నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. నేను 2 లార్జ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా చాప్ చేసేస్తున్నాను అనమాట. చాప్ చేయొచ్చు, బట్ అండ్ కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కొంచెం కోర్స్గా. నా దగ్గర చాపింగ్ బోర్డ్ ఉంది. సో నేను దీంట్లో సన్నగా చాప్ చేసేస్తున్నాను అనమాట. సో నేను ఇలా చాప్ చేసేసుకొని అండ్ ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేడి చేసుకోండి. అండ్ హోల్ స్పైసెస్ యాడ్ చేయండి. లైక్ లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ వేయండి, బే లీఫ్, మీ దగ్గర ఏమేమి స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసుకోండి. ఆ తర్వాత నేను 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసి మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అండ్ నేను ఇక్కడ 3 టమోటాస్ కూడా పక్కన మంచిగా అవి కూడా చాప్ చేసేస్తున్నాను. మిక్సీ వేసుకోవచ్చు, బట్ ఇంత సన్నగా చాప్ చేస్తే మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నేను చాలా సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. సో నా దగ్గర ఈ చాపింగ్ బోర్డ్ ఉంది, నేను దాంట్లో సన్నగా చాప్ చేసేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఉంది నా దగ్గర, బట్ ఎప్పుడో ఒకసారి వాడతాను, ఫ్రీక్వెంట్గా ఏం వాడను. అండ్ ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ యాడ్ చేయాలన్నమాట. చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయింది అండ్ మంచి అరోమా వస్తుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు అన్నమాట, యాంటీబయాటిక్. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోండి, నేను కారం చాలా తక్కువ వేస్తాను. అండ్ ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేయండి. అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత 1/2 స్పూన్ వేసాను అంతే నేను. సో అన్నిటినీ బాగా మిక్స్ చేసేయండి. అండ్ అన్ని ఫ్లేవర్స్ ఆయిల్లో వేగిన తర్వాత చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు టమోటాస్ వేసేసేయండి, మంచిగా చాప్ చేసుకున్నాం కదా, ఆ టమోటాస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. సో టమోటాస్ అన్నీ చాలా సాఫ్ట్ అయిపోతాయి, మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసేసుకోండి, అప్పటి వరకు చికెన్ యాడ్ చేయకండి. సో అలా మంచిగా మిక్స్ చేసేసేయండి బాగా, ఒక 5 to 6 minutes వదిలేసేయండి. చూసారు కదా ఇప్పుడు ఆయిల్ బాగా పైకి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 700 grams చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత యాడ్ చేయాలన్నమాట. సో మంచిగా చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఆనియన్ టమోటా పేస్ట్లో ఆ మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట మనకి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ. యాక్చువల్గా టమోటాస్ అంతా ఎక్కువ వేయకూడదు. అండ్ నేను ఇక్కడ ఒక 1 కప్ పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. డాబా స్టైల్ అంటే యాక్చువల్గా పెరుగు కూడా వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది, ప్లస్ తినేటప్పుడు మనకు ఆ డాబా స్టైల్లో తింటున్నట్లు అనిపిస్తుంది అనమాట. యూజువల్లీ నేను పెరుగు యాడ్ చేయను, సో పెరుగు కూడా యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 10 to 15 minutes మంచిగా కుక్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో పక్కన ఏమైనా ఆయిల్ పడింటే అది క్లీన్ చేసేస్తున్నాను అనమాట నేను. అండ్ ఆ తర్వాత మిషన్లో బట్టలు వేసాను అని చెప్పాను కదా, సో నేను అవన్నీ ఆరేస్తున్నాను నేను ఇక్కడ. అంతలోపు ఆ చికెన్ మంచిగా ఉడుకుతూ ఉంటుంది. సో మీన్ టైంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది కూడా మన డే టు డే లైఫ్లో ఒక పార్టే కదా, కంపల్సరీ మిషన్లో బట్టలు వేయాలి అండ్ ఆ తర్వాత అవన్నీ మడత పెట్టాలి, అవన్నీ మళ్ళీ అల్మార్లో పెట్టాలి. సో చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఒక హౌస్ వైఫ్కి. అండ్ ఆ తర్వాత నేను మిషన్లో బట్టలు వేసేసాను. ఆ తర్వాత అవి కూడా మంచిగా వాష్ అయిపోయాయి. సో నేను ఇక్కడ అవన్నీ ఆరేస్తున్నాను అనమాట బాల్కనీలో. చాలా చిన్న బాల్కనీ కదా మాది, సో నేను డైలీ వేయాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత చికెన్ దగ్గరికి వచ్చేసాను. చూడండి మంచిగా ఉడుకుతుందన్నమాట చికెన్, గ్రేవీ చాలా బాగుంది. సో కొంచెం వాటర్ పడతాయి, సో దానికోసం అని చెప్పి నేను ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేశాను. సో మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. ఆ వాటర్ అంతా ఇమరకపోయి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం కారం తక్కువ ఉంది, సో నేను దానికోసం అని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో కారంగా ఉంటేనే నాన్ వెజ్ అనేది చాలా బాగుంటుంది, బట్ మరి అంత స్పైసీ అయితే ఏం చేయను, బాబు కూడా తినాలి కదా, సో కొంచెం తక్కువే చేస్తాను. సో మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి కొంతసేపు. ఆ తర్వాత నేను ఇక్కడ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ సన్నగా చాప్ చేసుకొని వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయడం వల్ల, జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఆయిల్ బాగా కనిపిస్తుంది కదా చుట్టుపక్కలంతా. సో మనకు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట చికెన్. సో మీరు అలా అబ్జర్వ్ చేసుకొని చికెన్ సాఫ్ట్గా ఉడికిందా లేదా అని చెప్పి ఆ తర్వాత మీరు పైన గరం మసాలా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అదే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీకి. అండ్ చూడండి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ అంటే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ. హాయ్ అండి, డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి నేను ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చూసి చెప్పబోతున్నాను. సో లెట్స్ సీ. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది తెలుసా. అంత స్పైసీగా లేదు, సాల్ట్ కూడా అంత ఎక్కువ ఏం వేయలేదు.
కొంచెం లాస్ట్లో గరం మసాలా స్ప్రింకిల్ చేశాను కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది, అంటే పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. సూపర్ సూపర్ సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ. నన్ను అవతారం చూసారా, నీట్గా పొద్దున్న క్లిప్ పెట్టుకున్నాను, ఇప్పుడేమో హెయిర్ అంతా పైకి టైట్ చేసుకున్నాను. అస్సలు ఉండలేకపోతున్నాము, కిచెన్లో ఫుల్ చెమటలు కారిపోతున్నాయి అనమాట. సో దానికోసం అని చెప్పి హెయిర్ అంతా టైట్ చేసేసుకున్నాను. సో నేనైతే మీరు చెప్పినట్లు నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టినట్లు మీరు నాన్ వెజ్జే చేయమని చెప్పారు. సో నేను నాన్ వెజ్లోనే అండ్ మీరు చెప్పినట్లే డాబా స్టైల్ చికెన్ కర్రీ చేశాను అనమాట. సో మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్తారో చెప్పండి, ఓకేనా? సో కంపల్సరీ ట్రై చేయండి, ఎలా కుదిరిందో మీరు కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి, ఓకేనా? ఎలా మీకు వచ్చిందో, ఓకే? అయిపోయింది, ఇదే లాస్ట్ బైట్. సారీ అండి, అంతా నేనే తినేసాను, మీకేం ఇవ్వలేదు. అండ్ ఇది రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నైట్ రోటీ చేస్తాను, రోటీ లేకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ అయితే ఆయిల్ కదా, సో నేను మ్యాక్సిమం రోటీలే తింటాను అనమాట నైట్ టైమ్స్, ఆయిల్ ఫ్రీ. సో నేను రోటీ ఎలా చేస్తాను నైట్ చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే నేను చికెన్ టేస్ట్ చేసి చూపించాను కూడా కదా మీకు. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, అండ్ నా అవతారం చూసి భయపడద్దండి, ఓకేనా? ఇప్పుడైతే టైం 12 అయిందనమాట. మా బాబుకి స్కూల్ 12:30కి అయిపోతుంది. వాడికి ఈ ఫ్రైడే వరకే అండి స్కూల్, నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ అయిపోతుంది. ఏప్రిల్ మంత్లో సమ్మర్ క్యాంప్ పంపించాము. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి వెళ్తున్నాడు అనమాట. సో ఈ ఫ్రైడే వరకు అయిపోతుంది వాడికి సమ్మర్ క్యాంప్. సో మేలో ఏంటి ప్లాన్ అని అర్థం కావట్లేదు. యాక్చువల్గా మేలో బాబు బర్త్డే ఉంది అనమాట. సో మళ్ళీ జూన్ స్టార్ట్ అయితే వాడికి స్కూల్ కంటిన్యూ అయిపోతుంది, ఎల్కేజీ. సో మ్యాక్సిమం మేలో బాబు బర్త్డే తర్వాత కొన్ని రోజులు ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను, లైక్ మా నేటివ్కి వెళ్దామని అనుకుంటున్నాను. ప్లాన్ అయితే ఇది, బట్ చూడాలి. మీకన్నీ నేను చెప్తా ఉంటాను కదా. సో ఎలాగో నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఎప్పటికప్పటికి పోస్ట్ చేస్తూ ఉంటాను, నేను ఊరికి వెళ్తున్నానా లేదా అక్కడ కూడా వ్లాగ్స్ చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పటికైతే ఏం పని లేదు, అంతా అయిపోయిందనమాట. సో నేను మీకు మళ్ళీ కనిపిస్తాను, బాబుని తీసుకొని వచ్చి వాడికి అన్నం తినిపించేసి నేను మళ్ళీ కనిపిస్తాను మీకు, ఓకేనా? బాయ్. అండ్ ఇక్కడ చూడండి, నేను బాబుకి అన్నం తినిపించేసి నిద్రపిచ్చేసాను అనమాట వాడిని. సో మేము కూడా తినేసాము. ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుందన్నమాట. చాలా లేట్గా పడుకుంటున్నాడు ఈ మధ్య. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఇది 2 years బ్యాక్ కట్టానమాట ఇల్లు. అంటే నేను ఓన్గా చేశాను ఈ ఇల్లుని. బట్ నేను కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా దాన్ని చూడలేదు, అంటే డస్టింగ్ చేయలేదు. మా బాబు అయితే ప్రతిసారి అడుగుతాడనమాట, మమ్మీ నాకు ఇవ్వు, నేను ఆడుకుంటాను బొమ్మలు పెట్టుకొని అని చెప్పి. అస్సలు ఇచ్చేదాన్ని కాదు నేను. సో మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అంటే ఫుల్గా ఏం పోలేదు, కొంచెం అది నేను చూపిస్తున్నాను కదా అది పోయిందనమాట. అండ్ కొంచెం లెంత్ కూడా చాలా ఎక్కువ ఉందండి. నేను షోకేస్లో పెడదామని అనుకుంటుంటే అస్సలు పట్టట్లేదనమాట. ఈ ఇల్లు కొంచెం, నేను చేసిన ఇల్లు చాలా పెద్దగా ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కట్ చేసి కొంచెం నీట్గా డస్టింగ్ అంతా క్లీన్ చేసేసి, కొంచెం ఊడిపోతున్నాయి కదా ఈ పక్క పాపీ స్టిక్స్ అన్నీ, సో అదంతా నీట్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూడండి ఎంత డస్ట్ వస్తుందో, అసలు ఒక పక్కన పెట్టేశాను అనమాట, అస్సలు పట్టించుకోలేదు దాన్ని. సో నేను ఇప్పుడు ఖాళీగా టైం దొరికింది కదా అని చెప్పి నేను దాన్ని రీమోడల్ చేస్తున్నాను. అండ్ నేను కొంచెం కట్ చేశాను అనమాట ముందర, కొంచెం సిజర్ తీసుకొని కట్ చేసి ఆ పాపీ స్టిక్స్ అన్నీ ఊడిపోతున్నాయి కదా, సో దాంతో నీట్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. నా దగ్గర గ్లూ గన్ ఉంది. సో ఆ గ్లూ గన్కి ఆ పాపీ స్టిక్స్ అంతా అటాచ్ చేసేసి నీట్గా తయారు చేస్తున్నాను. అండ్ నేను ఈ ఇంటి కోసము చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. నేను ఇంట్లో ఉండి నాకు అస్సలు టైంపాస్ అయ్యేది కాదు, చాలా బోరింగ్గా ఉండేది. అండ్ ఒక స్టేజ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనమాట. సో నాకు ఎలా నేను నా టైంని
టైం పాస్ చేసుకోవాలి, లేదంటే ఎలా నేను మోటివేట్ చేసుకోవాలి అని చెప్పి సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో. లైక్ క్రాఫ్ట్ వర్క్ కానీ, లేకపోతే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేయడం కానీ, సో ఏదో ఒకటి టైం పాస్ కోసం అని చేస్తూ ఉంటాను. సో బాబు చాలా చిన్న పిల్లోడు అనమాట, అప్పుడు వాడికి 1 year అయిపోయి ఉంటుంది అంతే. సో వాడు నిద్రపోతే నాకు చాలా అంటే చాలా టైం దొరికేది. సో నేను ఆ టైంలో చేశాను అనమాట ఇవన్నీ. అండ్ కార్డ్బోర్డ్స్తో కూడా చేశాను, చాలా ఇల్లులు చేశాను అనమాట కార్డ్బోర్డ్స్తో. బట్ అవి నా దగ్గర లేవు ఇప్పుడు. అండ్ ఈ ఇంటిని మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అండ్ ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టలేదన్నమాట ఆ పాపీ స్టిక్స్ కోసము. నేను ఎప్పుడు ఫినిక్స్ మాల్కి వెళ్తాను అని చెప్తాను కదా, సో నేను ఫినిక్స్ మాల్లో తీసుకున్నాను అనమాట ఈ పాపీ స్టిక్స్. ఆడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ షీట్, ఆ గ్లూ గన్ను, ఇంకా సిల్క్ థ్రెడ్ సంబంధించిన కొన్ని ఐటమ్స్, ఇవన్నీ నేను ఇన్సీబిన్సీలో తీసుకున్నాను అనమాట ఫినిక్స్ మాల్లో. సో నేను ఇలా కట్టేశాను నా ఇంటిని. అంటే ఇది నా ఇల్లే అనుకోండి, నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను నా ఓన్ ఐడియాతో. అండ్ చూడండి ఎంత బాగా కట్టాను కదా. సో మీ అందరికీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పైన లేయర్ చూడండి, పైన ఇల్లు హట్టు వచ్చేసింది అనమాట. సో దాన్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో మీరు ఫస్ట్లో చూసినట్లుంటే ముందర కొంచెం ముందరకుంది, సో నేను అది కట్ చేసి అండ్ ముందర వాల్ పెట్టేశాను అనమాట. అండ్ నేను దీనికి ఏమేమి యూస్ చేశానంటే పాపీ స్టిక్స్ అండ్ కార్డ్బోర్డ్స్ అండ్ టూత్ పిక్స్ యూస్ చేశాను. నేను అక్కడ మీకు విండోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ విండోస్ అన్నీ నేను టూత్ పిక్స్తో అటాచ్ చేసినవన్నమాట. అండ్ ఈ ఇల్లు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మేము హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు 2 years బ్యాక్ షిఫ్ట్ అయ్యాము. సో అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఈ ఇంటిని. వాళ్ళిద్దరు బైక్లో తీసుకొని వచ్చారనమాట. అండ్ మా హస్బెండ్ అయితే చాలా చెప్పారు మా అమ్మమ్మకి, కొంచెం జాగ్రత్తగా తీసుకొని రామా, చాలా కష్టపడి చేసింది ఇల్లుని అని చెప్పి. సో నాకు మ్యాక్సిమం అంటే ఎక్కువ టైం పట్టలేదండి, ఒక 1.5 day పట్టింటుంది. దట్టు నేను బాబుని చూసుకుంటూ చేశాను కదా, వాడు నిద్రపోయిన ఒక 1 hour 2 hours టైంలో చేసినదే అనమాట ఇది. ఒక 2 days కంటే ఎక్కువ పట్టలేదు నాకు టైము ఈ ఇల్లు చేయడానికి. బట్ ఇప్పుడు కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఒక 1 hourలో నేను మొత్తం నీట్గా డస్టింగ్ అంతా చేసేసి కట్ చేసి ముందర కొంచెం రీమోడల్ చేసేసాను అనమాట. ఎక్కువ టైం పట్టదు. బట్ ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి అండ్ చాలా ఎఫర్ట్ కావాలి అనమాట. సో నాకు ఇలాంటివి చేయాలంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. సో చూడండి నేను ఓవరాల్గా నా ఇల్లు చూపించేస్తున్నాను. అండ్ ఫస్ట్లో మీరు చూసినట్లుంటే ఇప్పుడు చూసినట్లుంటే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. నీట్గా డస్టింగ్ చేసేసాను. అండ్ పక్కన స్టెప్స్ చూడండి, అండ్ ఈ పక్కన ఒక చిన్న ట్రీ పెట్టాను అనమాట. అది కూడా నేను ఫినిక్స్ మాల్లో తీసుకున్నాను ఇన్సీబిన్సీలో. అండ్ ఈ పక్కన చిన్న చూడండి లోపలికి వెళ్ళడానికి వే అనమాట అది. సో నా దగ్గర బాబు దగ్గర చాలా కిండర్ జాయ్ టాయ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టచ్చు ఇక్కడ. బట్ పెడితే వాడు తీసేసుకుంటాడు ఈ ఇల్లుని. సో అందుకని చెప్పి నేను పెట్టలేదు, జస్ట్ కట్టాను అనమాట. సో నాకు ఇది ఇప్పుడు షోకేస్లో పెట్టడానికి బాగా సెట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి నేను క్రాప్ చేసి రీమోడల్ చేశాను. సో దయచేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ నాకు ఒక ఎనర్జీ, ఒక బూస్టర్ని ఇస్తుందన్నమాట. సో నేను అందుకే ఎవ్రీ వీడియోలో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో దట్ మీరు ఒక్కొక్క కామెంట్ నాకు ఎంత ఎనర్జీని ఇస్తుందంటే అంత ఎనర్జీని ఇస్తుంది. బట్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందన్నమాట. సో దయచేసి ఈ ఇల్లు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ ఇంటి కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. బట్ కష్టం అని చెప్పను, బట్ నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ చేయాలంటే. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను చూపిస్తున్నాను నా ఇల్లుని. సో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నా డ్రీమ్ హౌస్ అనుకోండి ఇది. నాకు ఎలా అంటే అంత ఇష్టం అనమాట. ఇది నా ఓన్ ఐడియాతో కట్టినదనమాట. మీకు 4 sides చూపించాను కదా, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం ఎలా ఉందో. సో ఈ పక్కన కొంచెం ప్లేస్ పెట్టి, అండ్ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒక పక్కన స్విమ్మింగ్ పూల్ పెట్టాలని, ఇంకో పక్కన గార్డెనింగ్ పెట్టాలని, ఇలాంటివి చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట నాకు చేయాలని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇల్లు ఉంది. బట్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటివన్నీ క్రాఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటాను. నా దగ్గర చాలా ఉన్నాయి దీంతో చేసేటివి. వూల్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఐటమ్స్ నా దగ్గర చేసేవి ఇలాంటివన్నీ. సో ఫైనల్గా నా ఇల్లు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా.
సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్గా షోకేస్లో పట్టింది. ముందు పట్టేది కాదు ఈ ఇల్లు. నన్ను చాలా బాధపడ్డాను అనమాట. కష్టపడి చేశాను ఈ ఇల్లు. యాక్చువల్గా షోకేస్లో పెట్టడానికనే చేశాను అనమాట. ముందు పట్టేది కాదు. సో ఇప్పుడు ఫైనల్గా ఈ షోకేస్లో ఇల్లు పట్టేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇన్ కేస్ చూస్తారు కదా, సో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. నేను చేశాను అంటే నువ్వు చేసావా అని కొంచెం ఎగ్జైటెడ్గా అడిగితే ఎంత బాగుంటుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను షోకేస్లో పెట్టాను. సో ఈ ఇల్లు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మీ కామెంట్స్ ఆర్ సో వాల్యుబుల్ ఫర్ మీ. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ దిస్ హౌస్, ఓకే. సో ఇంకా ఆ తర్వాత మేము డిన్నర్ చేసేసాము. బాబు కూడా తినిపించేసాను అండ్ మేము కూడా తినేసామన్నమాట. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సిన కొన్ని గిన్నెలు కడిగేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇలా గడిచిందండి నా డే అంతా. సో మనము మార్నింగ్ లేచిన వెంటనే ఒక న్యూ బిగినింగ్ అనమాట మనకి. సో మనము ఆ రోజంతా ఏం చేయాలి అని చెప్పి నేను మార్నింగ్ డిసైడ్ అవుతాను. సో నా డే అంతా ఇలా గడుస్తుందనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో నేనైతే ఎవ్రీడే మార్నింగ్ లేస్తూనే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. సో ఇవాళ ఏం చేయాలి అంటే మన చేసే పని మనకు హ్యాపీ అనిపిస్తే చాలన్నమాట. సో అలా ఆలోచిస్తాను నేను యాక్చువల్గా. సో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకు షేర్ చేసుకున్నాను. సో ఇదండి నా వ్లాగ్. కంపల్సరీ నా వ్లాగ్ మీకు నచ్చినట్లుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ కామెంట్స్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలా అని చెప్పి కొంచెం ఎనర్జీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి నా డే అంతా వ్లాగ్, వెనస్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ చూసారు కదా. సో మీరు చెప్పినట్లే రెసిపీ చేశాను. అండ్ నేను చేసిన ఇల్లు కూడా ఎంత బాగా రీమోడల్ చేసి నేను మళ్ళీ షోకేస్లో పెట్టాను కదా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదండి వాటి వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.